ఇప్పుడు ఏం మాట్లాడతాడో, ఈరోజు సార్ ద్వారా ఏం మాట్లాడతాడో, నా జీవితాన్ని ఇంకేమైనా సరి చేసుకోవాలా, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాలో ఏదైనా ఇంకా లోటుపాట్లు ఉంటే తెలియచేయి, నేను సరి చేయబడతా, ప్రభువా నేను ఇంకా నీకోసం కష్టపడా, నీకోసం ఎదగాలి, నేను ఇంకా ఏమి నేర్చుకోవాలి, నాకు తెలియని విషయాలు నేర్పించు ప్రభువా అని ఆత్మ సంబంధమైన దాహంతో అన్ని పనులు పక్కన పెట్టి ఒకే పని మందిరంలో వెళ్ళారు. కొంతమంది అయితే వాచి పాస్టర్, వాచి పాస్టర్, వాచి పాస్టర్, వాచ్ సాయి పాస్టర్ సాయి. జోసెఫ్ అన్న ఇప్పుడు చూసావా, నువ్వు ఇప్పుడు చూసావా కనికరాజు? ఇప్పుడు మీకు వెనక ఉంది కాబట్టి బతికిపోయి నేను, అదే ముందు పెట్టి వాచినా నా సాయి చూస్తున్నట్టే ఉంటారు, టైం చూస్తూ ఉంటారు. ఎందుకంటే సాలే కానీ రే నాయన నువ్వు అని, అయ్యా చాలు కానీ పాస్టర్ గారు చాలు కానీ. అన్ని పనులు పక్కన పెట్టి ఒకే పని, నీళ్లు ఎప్పుడు కదలతాయా తీసుకోవాలి వాక్యాన్ని నా గుండెల్లోకి. బైబిల్ ఒక మాట రాయబడింది, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత నీరు లేని చోట్ల తిరగతుంటుందంట దయ్యం. దయ్యం నీరు లేని చోట తిరుగుతుంటుంది. నీళ్లు లేకపోతే వాడు వచ్చేస్తాడు అక్కడికి. నీరు అంటే దేవుని వాక్యం, నీరంటే దేవుని వాక్యం. వాక్యము లేని చోట్ల దయ్యాలు తిరుగుతుంటాయి. అందుకే మన దుష్టంతా నీళ్ల మీద ఉండాలి, కోనేరులో నీళ్ల మీద ఉండాలి, అన్ని పనులు పక్కన పెట్టాలి. నీళ్లు కదిలిన వెంటనే, వాక్యం వినబడిన వెంటనే వెంటనే తీర్మానం చేయాలన్నా, వెంటనే ఒప్పుకోవాలి, ప్రభుకు లోబడాలి. అప్పుడు నీ వ్యాధి ఎట్టి వ్యాధి అయినా, ఏ పరిస్థితుల్లో వచ్చినా, ఏ బాధల్లో వచ్చినా నిశ్చయంగా దేవుడు మనల్ని స్వస్థపరిచి ఆశీర్వదించి పంపిస్తాడు ఈ కోనేరు దగ్గర నుండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, మూడోది ఇప్పుడు మూడు చెప్పా. ఒకటి, స్వస్థత కోసం ఆశించిన ప్రజలు ఆ కోనేరు చుట్టూ ఉన్నారు. వీళ్ళు ఎదురు చూపులు చూడాలి దేవదూత కోసం. ఏమరపాటు ఉండకూడదు, నిర్లక్ష్యం ఉండకూడదు, కాన్సన్ట్రేషన్గా ఉండాలి. రెండోది, అన్ని పనులు పక్కన పెట్టి ఒకే పని, నీళ్ళను చూస్తూ ఉండాలి, దిగడానికి సిద్ధంగా ఉండాలా, ఏం పనులు పెట్టుకోకూడదు. మూడోది, దేవదూతలు లేదా దేవదూత దిగివచ్చి నీళ్లు కదిలించే సమయాలు మనుషులకు తెలియదు, మనుషులకు అగోచరం, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు కదిలిస్తాడో తెలియదు. కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నీళ్లు కదిలే సమయాలు మనుషుల స్వాధీనంలో లేవు, దేవుని స్వాధీనంలో ఉన్నాయి. రోజుకు ఒక్కసారి కావచ్చు, 30 సార్లు కావచ్చు, దేవుని సమయంలో జరుగుతుంటుంది. కాబట్టి మనం ఏది ఏమైనా జాగ్రత్త కలిగి సిద్ధపాటు కలిగి ఉండాలని, ఇదిగో దేవదూత వచ్చి కోనేరులో నీళ్లు కదిలించే సంభవాలు మనకు 3 విషయాలు నేర్పించాయి. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఇష్టమైన సమయాల్లోనే నీళ్లు కదలతాయి, మనకు ఇష్టం వచ్చే సమయంలో నీళ్లు కదలవు. అంటే దాని అర్థం ఏంటంటే, నీకు అవసరమైంది నువ్వు దేవుని అడిగినప్పుడు ఆయనకు ఇష్టం వచ్చిన టైంలోనే నీకు ఇస్తాడు తప్ప, నీ టైంలో అడిగినప్పుడు దేవుడు మనకి ఇవ్వడు. దేవుని సమయాల్లో అవి జరుగుతాయి. కాబట్టి ఓపిక, ఓర్పు, సహనం, ఎదురు చూపు చూస్తూ ఉండాలి. నీళ్లు కదిలే వరకు నువ్వు ఓపిక పట్టాలి. అంతేగాని కదిలిచ్చు ఇప్పుడే కదిలిచ్చు అని చెప్పలేం మనం. దేవుడు మన సమయాల్లో పనిచేయడు, ఆయన సమయాల్లోనే కదులుతాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము ఈ 3 విషయాలు నేర్చుకోవాలి ఆ సందర్భం నుండి. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఇప్పుడు అసలు యేసయ్య వచ్చిన పని దగ్గరికి వద్దాం. మనం యేసయ్య వచ్చిన పని దగ్గరికి వద్దాం. యేసుక్రీస్తు వారు అక్కడికి ఏ పని కోసం వచ్చాడంటే, ఆ మహిమగల కోనేరు యొద్ద, ఆ అద్భుత సూచక మహత్కార్యాలు జరుగుతున్న కోనేరు దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడండి. 38 సంవత్సరాల నుంచి పడున్నాడు అక్కడ. ఎన్ని సంవత్సరాలు చెప్పండి అక్క, ఎన్ని సంవత్సరాలు? 38. యేసుక్రీస్తు వారి వయసు అప్పుడు ఎంతో తెలుసా? 33. యేసుక్రీస్తు వారు పుట్టక ముందు నుంచి అక్కడ పడి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పుట్టక ముందు నుంచి ఆ కోనేరు దగ్గర ఆయన ఉన్నాడు. ఆయన 38 సంవత్సరాలు ఆ కోనేరు దగ్గరకు వచ్చి ఆయన బిడ్డలారా పడి ఉన్నాడంటే, పైకి లేవలేని పరిస్థితుల్లో ఒక పరుపు మీద పడుకోబెట్టి ఉన్నాడు అతన్ని. బాగా వినాలా. దేవుని మందిరాలలో 38 సంవత్సరాల నుంచి పడి ఉంటారు కొందరు. దేవుని మందిరాలలో 10 సంవత్సరాల నుంచి పడి ఉంటారు కొందరు. బాగా వినండి. కోనేరు దేవుని మందిరం అయితే, కోనేట్లో కదులుతున్న నీళ్లు దేవుని వాక్యం అయితే, ఆ స్వస్థత కోసం, విడుదల కోసం, ఆశీర్వాదం కోసం ఆ వ్యక్తి 38 సంవత్సరాలుగా ఓపిక బట్టి అక్కడే ఉండిపోయాడు. కానీ మనమైతే దేవుని మందిరానికి స్వస్థతల కోసం వస్తాం, మన బాధలు తీరాలని వస్తాం, కష్టాలు తీరాలని వస్తాం. 1 నెల చూస్తాం. 1 నెలలో గనక మనకు కార్యాలు జరగకపోతే వచ్చిన దారిని గుడ్ బై చెప్పేసరికి ఇదేదో మేము ఆడే పడతామని ప్రభును వదిలిపెట్టి కొందరు వెళ్ళిపోతారు.
బిడ్డలారా, మేలులు జరిగినా మేలు జరగకపోయినా అతన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోయినా 38 ఏండ్లుగా బహుఘోరమైన వ్యాధిలో ఒక వ్యక్తి పడి ఉన్నాడు ఆ కోనేరు దగ్గర. బిడ్డలారా, అతని వయసు 60 నుంచి 70 సంవత్సరాల లోపు ఉంటుంది. అతని వయసు 60 నుంచి 70 సంవత్సరాల లోపు ఉంటుందండి. అతనికి అప్పటికి 38 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఒకవేళ అప్పటికి అతని వయసు 20 వేసుకున్నా కూడా 38 ఒక 20 58, ఇంచుమించుగా 55 నుంచి 65 లోపు ఉండొచ్చు ఆయన వయసు. పెద్ద ఆయన, ముసలివాడు. ఒక పక్కన పెట్టేస్తున్నారండి అతన్ని. పడక మీద పడుకో ఉన్నాడు. అతని ముఖం చూస్తే చాలా దిగులుగా ఉంది, నిరాశ. చావు కోసం ఎదురు చూస్తున్నాడు, చావు రావడం లేదు. ముసలివాడు. బిడ్డలారా, నేనేం చెప్తానంటే, అతను అందరి చేత విడవబడి మరవబడి ఎవ్వరూ పట్టించుకునేవాళ్ళు లేక వందల వేలాది మంది రోగులు బాగుపడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే 38 ఏళ్ళుగా బాగుపడలేక స్వస్థత లేక అక్కడే పడి ఉన్నాడు కోనేటి దగ్గర. నేను ఒక మాట చెప్తాను మీకు, మేలులు జరగలేదని కష్టాలు తీరలేదని ఈ కోనేరు వదిలిపెట్టి వెళ్ళిపోతే బయట నీకు ఎక్కడా అద్భుతాలు జరగవు. జరిగేది ఈ కోనేరు దగ్గరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కోనేటిలోనే అద్భుతాలు జరుగుతాయి. నీకు కోనేరులోనే అద్భుతాలు చేసే కోనేరు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎక్కడికి పోయినా ఎక్కడ తిరిగినా మనకు జరగవు. అందుకనే 38 సంవత్సరాలుగా ఓపిక పట్టి అలిసిపోయిన ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చాడు మన ప్రభువైన యేసయ్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, యేసు ప్రభువారు నేరుగా వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర నిలబడ్డాడు. అతను పరుపు మీద పడుకో ఉన్నాడు. దేనక రా, బయటికి రా, సాల్లే బయటికి రా. ఆ వ్యక్తి పరుపు మీద పడుకో ఉంటే నిలబడ్డాడు. అక్కడ నిలబడి ఆ వ్యక్తిని పలకరిస్తున్నాడు. ఏంది ప్రేమ యాకోబన్నా? ఆయన గారు ఏమన్నా యేసయ్యని పిలిచాడా? ఫోన్ చేసి ఏమన్నా పిలిచాడా? ప్రభు ఒకసారి ఇక్కడ దాకా రా అన్నాడా? చూడండి, ఎవరూ పట్టించుకోకుండా 38 సంవత్సరాలుగా కుళ్ళి ఏడుస్తుంటే లోకమంతటి చేత మరువబడిన ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు సృష్టికర్త అయిన దేవుడు. నేరుగా వెళ్ళి నిలబడ్డాడండి. అయ్యా అని పిలిచాడు. అయ్యా అని పిలవగానే కళ్ళు తెరిచి చూశాడు యేసుక్రీస్తు వారి వైపు. స్వస్థపడాలని కోరుకుంటున్నావా అన్నాడు. ఒకటే మాట. యేసు ప్రభు వారి వ్యర్థమైన మాటలు ఏం మాట్లాడడం. ఆయన నోటి మాట ఏమండి ఎంత పవిత్రమైన మాటలు అంటే, వేస్ట్ మాటలు, మరి ఉపయోగం లేని మాటలు ఏం మాట్లాడ్డు. అయ్యా అన్నాడు. అయ్యా అనగానే కళ్ళు తెరిచి చూశాడు అతని వైపు తిరిగి. స్వస్థపడగోరుచున్నావా? ఎన్ని సంవత్సరాలు చున్నాడు అక్కడ? ఎన్ని సంవత్సరాలు చున్నాడు? బాగా వినాలి ఈ మాటలు. ఎన్ని సంవత్సరాలు చున్నాడు? 38. నేను చెప్తున్నాను చూడండి, 38 ఏళ్ళుగా అక్కడే ఉన్నాడంటే అతని జీవితం అంతా అక్కడే వ్యర్థమైపోయిందన్నా. అతని యవన కాలం అంతా అక్కడే కరిగిపోయింది. పడక మీదే కరిగిపోయింది. మంటపం కింద ఉన్నాడో ఎండలో ఉన్నాడో మనకు తెలియదు. 5 మంటపాలు ఉన్నాయి. 5 మంటపాల్లో ఒక మంటపంలో పెట్టున్నారా లేకపోతే ఎండలో పెట్టినారో తెలియదు. కుంటోని ఎవరు పడుచుకుంటారండి? లేయలేని ఎవరు పడుచుకుంటారు? పక్షవాతం దగ్గర అసలు పైకే లేయలేడు. కుంటోడైతే దేకత అయినా పోవచ్చు. 38 సంవత్సరాలుగా వదిలేశారు అతన్ని. తన వయసు అంతా కరిగిపోయింది. ముసలోడు అయిపోయాడండి. అయ్యా స్వస్థపడగోరుచున్నావా? వెంటనే ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? చదవండి ఆ మాట. వెంటనే ఆ వ్యక్తి ఏమన్నాడు తమ్ముడా? ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడునో లేడు. అక్కడ ఆగుతాముడా అన్న బాగేనండి. అయ్యా నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా? అయ్యా ఎంత మాట. అయ్యా కోనేటిలో నీళ్లు కదిలించబడినప్పుడు ఆ కోనేటిలోకి నన్ను దించడానికి నాకెవరు లేరయ్యా. కోనేటిలోకి దించడానికి నాకెవరూ లేరు. నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు. నేను లేవలేను కదా, నన్ను తీసుకెళ్ళి దించడానికి నాకు ఎవరు లేరని నేనేం చేశానంటే దొర్లుకుంటా ఒకసారి మెట్టి మీద ఉన్నా. అయ్యా నీళ్లు కదిలించబడిన సౌండ్ విని నేను నీళ్ళలో దూకే లోపల నాకంటే ముందు అనేక మంది దూకేస్తున్నారు, వాళ్ళు బాగుపడిపోతున్నారు. ఎన్నో రోజులు ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. ఎంత ప్రయత్నించాను నా వల్ల కాకపోయేసరికి ఇదిగో కొంతమంది పట్టుకొచ్చి ఇక్కడ పడేశారు నన్ను.
నాకు సహాయము చేసేవారు ఎవ్వరు లేరు, నన్ను పట్టించుకునేవారు ఎవ్వరు లేరు, నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరయ్యా అంటే యేసుప్రభువారు మనసులో అనుకుంటున్నాడు, నీకు సహాయం చేసేవాళ్ళు నిన్ను పట్టుకునేవాళ్ళు ఎవరు లేరనే కదా బిడ్డ నేను వచ్చా నీ దగ్గరికి. నీకెవ్వరు సహాయం చేసేవాళ్ళు లేరనే కదా నేను వచ్చా నీ దగ్గరికి. ఇప్పుడు బిడ్డలారా, కొంతమంది మనలో కూడా ఇప్పుడు మందిరంలో కొంతమంది ఏమనుకుంటారంటే, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నా గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, పిల్లలు నన్ను పట్టించుకోవడం లేదు, భర్త పట్టించుకోవడం లేదు, భార్య పట్టించుకోవడం లేదు, నా రక్త సంబంధికులు నన్ను చూసి అసలు ముఖం చాటేస్తున్నారు, ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి, నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో, బతకడం కంటే చచ్చిపోవడం మేలు అనే కొంతమంది జీవితం మీద కూడా విరక్తి చెందిన వాళ్ళు ఉండొచ్చు మన దగ్గర ఇక్కడ. అన్నా ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకో, ఈ లోకమంతా నిన్ను వదిలేసిన నీ కొరకు ఒకడున్నాడు యేసు నామములో. నిన్ను గురించి ఆలోచించడానికి, నిన్ను గురించి తలంచడానికి, నిన్ను గురించి జాగ్రత్త తీసుకోవడానికి ఉన్నాడు మనకి నజరేయుడైన యేసు. ఎవరైనా తల్లి గర్భములో నిన్ను నన్ను పిండముగా రూపించిన సృష్టికర్త యేసు. భర్త వదిలినా, భార్య వదిలినా, పిల్లలు వదిలినా, రక్త సంబంధికులు వదిలినా, నాకెవరూ లేరని నువ్వు బాధపడుతుంటే ఉన్నాడు, వెతుక్కుంటూ వచ్చాడు కోనేటి దగ్గరికి యేసు నామములో. యేసు ఉన్నాడు మనకి, ఉన్నాడు నీకు. అన్నా సార్ అయిపోయింది ఈ దెబ్బతో, నేనా దెయ్యమా, అయిపోయింది, అయిపోతాం మేము, ఆ దెయ్యం చేతులు మేము అయిపోతామన్నావు సార్, అయిపోయింది మా పని, ఇంకా మమ్మల్ని ఎవరో దెయ్యాలు కాపాడలేరు, అయిపోయింది అని అనుకుంటుంటే, దయ్యము చేతుల్లో నుండి, దురాత్మల చేతుల్లో నుండి, చేతబడి కట్ల చేతుల్లో నుంచి నిన్ను విడిపించడానికి నీకు ఒకడున్నాడు, సృష్టికర్త, నిన్ను నన్ను నిర్మించిన వాడు, మన దేవుడు, మన తండ్రి, ప్రభు అయిన యేసయ్య మనందరికి ఉన్నాడన్నా. 38 ఏళ్లగా పట్టించుకొని వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళిన దేవుడు అన్న ఆయన. అందరు కోలాహలంగా ఉన్నారండి, అప్పుడే ఒక అతను బాగుపడ్డాడు, అందరూ అతను ఎగరతా సంతోషంగా చెప్పుకున్నాడు అందరికీ. అందరూ సంతోషిస్తుంటే, అందరూ నవ్వుకుంటుంటే, రేపు నేను బాగుపడిపోతా, రేపు నేను ముందుంటాను అందరూ అనుకుంటుంటే, అదిగో ఆ మంటపం దగ్గర దుఃఖంగా, నిరాశగా, నిస్పృహగా, నాకెవరు లేరు, నా పరిస్థితి నేను ఇట్టే చచ్చిపోవాల్సిందే, నేను ఎట్లా పైకి లేలేను, నన్ను ఎవరు పైకి లేపలేతే వెళ్ళలేరని కొన్ని దినాలుగా ఏడ్చి కృంగిపోయి బక్క చిక్కిపోయి నిరాశ మధ్య కూరుకుపోయిన ఆ బిడ్డ దగ్గరికి, ఆ ముసలివాడి దగ్గరికి వెతుక్కుంటూ వచ్చిన ప్రేమామయుడు, వెతుక్కుంటూ వచ్చిన కృపామయుడు, వెతుక్కుంటూ వచ్చిన కనికర స్వరూపుడు. బిడ్డ రోషంగా చెప్తున్నా నీకు ఈ మాట, ఈ లోకమంతా ఒక ప్రక్కకి వెళ్ళిపోయి నేను ఒంటరిని చేస్తే, ఒంటరితనములో ఏడుస్తున్న నీ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చేవాడు మన దేవుడు. నీ ఒంటరితనములో నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాడక్క. దిగులు పడద్దు, వేదన పడద్దు. మహిమగల కోనేరు దగ్గర అనాథగా విడవబడి ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుడి దగ్గరికి వెతుక్కుంటూ వచ్చిన నా యేసయ్య ఈ మధ్యాహ్నం పూట ఈ మందిరంలో అదే బాధ, అదే కష్టం, అదే దుఃఖం, నాకెవ్వరూ లేరు, నన్ను పట్టించుకునే నాదుడే లేడని ఆడస్తున్నావే, నీ కొరకు యేసయ్య మాట్లాడుతున్నాడు. నీకు యేసయ్య ఉన్నాడు, ధైర్యంగా ఉండు. నీకు యేసయ్య ఉన్నాడు అక్క, ధైర్యంగా ఉండు. చెల్లిలా నీకు యేసయ్య ఉన్నాడు, ఆయన నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు, నీ మీద బాధ్యత కలిగి ఉన్నాడు. నీ బాధ్యత ఆయన భుజాల మీద ఉంది. అందుకే వాక్యం చెప్పింది, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని వాక్యంలో. యేసయ్య మనల్ని గురించి చింతిస్తున్నాడు తల్లే. పాస్టర్ గారు మర్చిపోవచ్చు, ఒకవేళ ఇశ్రాయేల్ పాస్టర్ పనుల మీద పడిపోయి నేను మర్చిపోవచ్చు. యేసయ్య ఎందుకు మర్చిపోతాడు? ఆయన జ్ఞాపకాలలో ఉన్నావు నువ్వు, ఆయన జ్ఞాపకాల్లో ఉన్నావు నువ్వు. ఇట్లరా ఆయన జ్ఞాపకాల్లో మనం ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలో తెలుసా? కోనేరు దగ్గర ఉండాలి. ఆమె ఏం చెప్పండి గట్టిగా. మార్కెట్ దగ్గర కాదు, సీసాల కొట్టు దగ్గర కాదు, కళ్ళు కొండల దగ్గర కాదు, ఉండాల్సింది ఎక్కడ ఉండాలా? కోనేటి దగ్గర ఉన్న వారి దగ్గరికి ఆయనే వచ్చేస్తాడు యేసు నామములో. నేను కొండలు నదలను రమ్మని చెప్పు ఆయనంటే కుదరదు. నేను చెట్లు నదలను రమ్మని చెప్పు కుదరదు. నువ్వు ఉండాలి కోనేరు దగ్గర. కోనేటి దగ్గరకు వస్తే అక్కడ నీకు ఆయన ప్రత్యక్షం అవుతాడు. కోనేరే కదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. నువ్వు ప్రభు దగ్గరికి రావాలి, యేసు దగ్గరికి రావాలి, మందిరానికి రావాలండి. నువ్వు దేవుని మందిరానికి వస్తే బిడ్డ నేను ఎందుకు వెళ్తాడు ఆయన? ఎందుకు వదులుతాడు తల్లా?
50 సంవత్సరాలుగా అందరి చేత విడవబడినవాడు, 50 సంవత్సరాలు అందరి చేత మరువబడినవాడు. బిడ్డలారా, ముత్తుకూరుకు వచ్చిన కొత్తల్లో అదే బాధ ఉండేది నాకు కూడా. ఇంకా నన్ను ఎవరూ పట్టించుకోరేమో, ఈ విశ్వాసులు చూస్తే ఎటుపోతున్నారో అర్థం కావట్లా. ఆదివారం వస్తారు, తళుక్కు అంటారు, ఇక పాస్టర్ ఉన్నాడా లేడా మాటే లేదు. ఆ మనోహరం చూస్తే అప్పుడప్పుడు వస్తున్నాడు, వీళ్ళు చూసి అసలే లేకుండా పోయారు. ఏమో ఒంటరి అయిపోయాం, జీవితంలో ఒంటరోళ్ళు అయిపోయాం. నాకెవరు లేరులే. నా అయిన వాళ్ళు, నాకు అన్న వాళ్ళు కూడా ఎప్పుడో వస్తున్నారు, ఉండాలా లేరు అన్నట్టున్నారు వాళ్ళు కూడా. ఆ బాధలో వచ్చిందే ఈ పాట, ఆ బాధలో రాసుకుందనమాట. ఏ పాట చెప్పండి? ఏందది? అదిగా తల్లే. నీవే లేకపోతే నేనేమైపోదునో. ఎక్కువ. నీవే లేకపోతే మట్టికి మన్నైపోదునో, నాకెవ్వరు లేరయ్యా, నాకెవ్వరు లేరయ్యా. బిడ్డలారా, మనం బంధువుల మీద, తల్లిదండ్రుల మీద బాధపడటం కాదు ఈ పాట ఉద్దేశం. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి బాధలు వాళ్ళకు, ఎవరి కుటుంబాలు వాళ్ళకు ఉన్నాయి. మన గురించి ఎందుకు పడుచుకుంటారు? ఎవరు పడుచుకోరు మన గురించి? అందరూ మరిచిపోయినా, అందరూ విడిచిపెట్టిన, నడుచుకుంటూ వచ్చాడు నజరేయుడు. ఎక్కడికి? కోనేటి దగ్గర పడి ఉన్న వ్యాధిగ్రస్తుడి దగ్గరికి. కృంగిపోయాడమ్మా, జీవితం మీద ఆశ లేదమ్మా అతనికి. చావు కోసం ఎదురు చూస్తున్నాడు. నన్ను నేను చంపుకోలేను, చావు రావడంలా ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి? ఏమండి, 1 దాంట్లోనే 2 దాంట్లోనే ఎంత బాధాకరం చూసుకోండి. వాసన వాసన వాసన. ఆ రక్త సంబంధికులు ఎవరు ఎప్పుడో వస్తారు, నెలకోసారి వారంకోసారి వచ్చి ఎత్తుకుపోయి ఆ నీళ్ళలో ముంచి గుంజి మళ్ళీ దాంట్లో పడేస్తారు. ఎవరు పట్టించుకుంటారు? పిలిస్తే తిడతారు. అమ్మా, అది అనుభవించే వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు ఆ ఒంటరితనం. కృంగిపోయిన ఒంటరితనంలో వెతుక్కుంటూ వచ్చిన పరిశుద్ధుడు, వెతుక్కుంటూ వచ్చిన ప్రేమామయుడు. అక్క, ఒకవేళ నువ్వు అందరి చేత విడవబడి ఈ మధ్యాహ్నం దిగుల్లో వేదనలో ఉంటే, నేను దైవజనుడిగా చెప్తున్నాను, అందరూ మరిచిపోయినా నీ దేవుడు నిన్ను విడవడు, మరవడు, వదిలిపెట్టడు, విడిచిపెట్టడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మరణము వరకు నిన్ను ప్రేమించడం మానని దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పాస్టర్ కోసం కాదు, యేసయ్య కోసం మందిరికి రావాలా. ఈ కోనేరు దగ్గరికి ఎందుకు రావాలంటే యేసు కొరకు రావాలి. నీళ్లు కదిలించబడతాయని కాదు. నువ్వు నీళ్ళలో దిగలేవు, నీళ్ళలో దిగి నువ్వు స్వస్థ పొందలేవు, నువ్వు పడి ఉన్నావు నువ్వు. కానీ ఎవరి కోసం కోనేరు దగ్గర రావాలంటే యేసు కోసం రావాలండి. అంతగా ప్రేమించాలి యేసయ్యని. బిడ్డ, నేను ఆపేస్తున్నా, ఇంకా 3-4 నిమిషాలు ముగించేస్తా. ఫైనల్కి వచ్చేసాం మనం. ఎన్ని విషయాలు చెప్పాడు దేవుడు మీకు? కోనేరు చెబుతుంది మనకి, బెతస్తా కోనేరు చెబుతుంది, కరుణాగృహం చెబుతుంది మనకి. ఈరోజు మిమ్మల్ని ఈ భూలోకంలో అందరూ వదిలేసిన దేవుడు నిన్ను వదలడు. నీ వైపు చూస్తున్నాడు, నీ బాధ్యత ఆయన మీద ఉంది. నీవు ఆయన వైపు చూసి పరిగెత్తుకొని వెళ్ళిపో. ఎక్కడికి? బెతెస్తా కోనేరు దగ్గరికి వెళ్ళిపో. అక్కడ ఆయన నీ కొరకు వేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. వెళ్ళిపో కోనేరు దగ్గరికి, కరుణాగృహంలోకి వెళ్ళిపో. అక్కడ ప్రభుని కనికరిస్తాడు. బిడ్డరా, ఎప్పుడైతే ఆ మాట యేసు ప్రభువు అడిగాడో, అతను చెప్తా, నాకు ఎవరు లేరయ్యా, నన్ను ఆ నీళ్ళలో దించడానికి నాకు ఎవరు లేరయ్యా, నేను దరిద్రునయ్యా, దీనున్నయ్యా, వ్యాధిగ్రస్తున్నయ్యా. త్వరగా ముందుకురా. వ్యాధిగ్రస్తుడు, దరిద్రునయ్యా, నాకెవరున్నారయ్యా? పిల్లరా, అప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. అబ్బా, ఎంత మంచి మాట! ఈ మాట మీరు అండర్లైన్ చేయండి, గీత కొట్టండి అక్కడ. వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని యేసు ఎరిగి. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి బాధల్లో ఉన్నావో దేవుడు తెలుసా తెలీదా? ఎన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తున్నావో దేవుడు తెలుసా తెలీదా? నీ కష్టాలు నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో దేవుడు తెలుసా తెలీదా? బహుకాలము నుండి అతను ఆ స్థితిలో ఉన్నాడని యేసుకు తెలుసు. అందుకే వచ్చాడు అక్కడికి. సంవత్సరంకే చతికిలు పడిపోతాం, 2 నెలలకే చతికిలు పడిపోతాం, వారంకే చతికిలు పడిపోతాం.
అన్నీ తెలుసన్న దేవుడికి. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి బాధలో ఉన్నావో దేవుడికి తెలుసు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, నీ జీవితం మీదకి వచ్చిన బాధలు శాశ్వతంగా నీ దగ్గర ఉండనివ్వడు యేసయ్య. వస్తాడు ఒక రోజు నీ దగ్గరికి వెతుక్కుంటా యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన వచ్చే వరకు ఓపిక పట్టు. ఆయన వచ్చే వరకు ఓపిక పట్టమ్మా. ఆయన వచ్చే వరకు ఓపిక పట్టు తమ్ముడా. ఆయన వచ్చి నిన్ను పలకరిస్తాడు. ఇన్నేళ్లుగా నువ్వు పడుతున్న నీ ఏడుపు, వేదన, ఆక్రందన క్షణంలో తొలగించి వేస్తాడు. ప్రేమస్వరూపి, కనికర పూర్ణుడండి మన దేవుడు. వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగిన మన ప్రభు అయిన యేసయ్య ఒకటే మాట చెప్పాడు, నీవు లేచే, చెప్పండి, నీవు లేచే నీ పరుపెత్తుకొని నడువు. ఒకటే మాట, ఇంక ఎక్స్ట్రా మాటలు ఏమి లేవు. స్వస్థపడాలని కోరుకుంటున్నావయ్యా, నాకు ఎవరు లేరు ప్రభువా, ఓకే, నీవు లే, పరుపెత్తుకొని నడువు అని చెప్పాడు యేసు. ఒకటే మాట అండి, ఒకటే మాట. అది ఏం మాటో కానీ నాయనో, బైబిల్ చెప్తుంది, బైబిల్ ఆయన మాట బయలు వెళ్ళి, ఆయన మాట బయలు వెళ్ళి అనేకులు వెలిగించిందంట. యేసు మాట బయలు వెళ్ళిన తోడు అనేక మంది వెలగతారు అంతే. శక్తి కలిగిన మాట, ప్రభావం గల మాట. లే అన్నాడు యేసు ఒకటేసారి. ఏమంటే 38 సంవత్సరాలుగా సచ్చుబడి ఉన్న కాళ్ళు లేవాలంటే చిన్న విషయమన్నా? చిన్న విషయమా? హాస్పిటల్కి పోయామనుకో, 2 నెలలుగా పక్షవాతం సోకి లైట్గా కాలు వంకర తిరిగిందనుకో, తిరిగి మరలా ఆ కాలు లైన్లోకి తేయడానికి 3 నెలలు పట్టద్ది. నడుస్తూ ఉంటే బాగా అయిపోద్ది. నడుస్తూ ఉండని చెప్తారు మనకి. యేసయ్య తాకితే అలా ఉండదు. నడుస్తూ ఉండు, 3 నెలలు నడువు, 3 వారాలు నడువు. ఇట్లా 38 ఏళ్లుగా చచ్చుబడిపోయినటువంటి కాళ్ళలోకి, ఎముకల్లోకి దేవుని శక్తి సోకింది యేసునామములో అంతే. ఆయన ప్రభావం నరాల్లోకి దూసుకుపోయింది. అతనికి అనిపిస్తుంది లేవాలని, నాకు శక్తి వచ్చింది అనిపిస్తుంది అతనికి. ఏమండి, పడి ఉన్నవాడు కూర్చున్నాడు, కూర్చున్నవాడు లేవడం ప్రారంభించాడు. దిగ్గున లేచి నిలబడ్డాడు యేసునామములో. చప్పట్లు కొట్టండి గట్టిగా యేసయ్యకి. కొట్టు గట్టిగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడే ఆబ్బ ప్రకాష్ కొంచెం సేపు తర్వాత ఆపాల. దిగ్గున లేచి నిలబడ్డాడండి. ఎన్ని సంవత్సరాల తర్వాత అతను లేచి నిలబడింది? ఎన్ని సంవత్సరాల తర్వాత? తమ్ముడు వింతముడి మాట ఇక్కడే ఉంది నీకు. 38 ఏళ్లుగా కోలబడి ఉన్న కాళ్ళు ఆ రోజు లేచి నిలబడ్డాయండి. ఆ రోజు లేచి నిలబడ్డాయి. యేసయ్య నీ జీవితాన్ని తాకితే ఏ దయ్యాలు నేనేం చేయలేవు, ఏ రోగాలు నేనేం చేయలేవు. 38 సంవత్సరాల జబ్బు విడిచిపోయిందండి ఆ వ్యక్తిని. ఎంత కృంగిపోయి ఉంటే వస్తాడు దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి, ఎంత దిగులుతో ఉంటే వస్తాడు యేసయ్య ఆ వ్యక్తి దగ్గరికి. 38 సంవత్సరాల ఏడుపు, 38 సంవత్సరాల కన్నీళ్లు, 38 సంవత్సరాల జబ్బు వదిలిపోయింది ఒక్క క్షణంలో. మాట చేత. 50 మండలు తీసుకొని కొట్టాడు యేసయ్య. కర్తం మండలు తీసుకొని కొట్టాడు. ఏట్రా రెంగ 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 టఫా అని తల మీద కొట్టి, టఫా అని ముక్కు మీద కొట్టి ఇట్లా చేయడు. లే, పరుపెత్తుకొని నడువు అంటాడు అంతే. ఆయన లే అనగానే అప్పటికే, ఆయన ఎవరు? సృష్టికర్త కదన్నా. మనలని మన తల్లి గర్భంలో అవయవాలు నిర్మించిన వాడు కదా, ఆయనకి తెలుసు అంతా. లే అనగానే నరాల్లో శక్తి ఉజ్జీవింపబడింది, రక్తం పారింది ఫాస్ట్గా, చతికిల పడిపోయిన ఎముకలు సైతం బలం పొందాయి. లేచి నిలబడ్డాడు. యేసయ్య చెప్పినట్టుగా పరుపు చుట్టాడు యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంక ఈ పరుపు ఎక్కడ ఉండకూడదు, చుట్టుదానే ఎత్తుకోవచ్చు. ఇక్కడ పెట్టబాకు, మళ్ళీ ఇంకొచ్చి మళ్ళీ అడబోఉంటాడు. మళ్ళీ నువ్వు ఆ పరుపు ఆడు పెట్టావా, ఇంకొక రోజు పోకూడదు. ఎత్తు పరుపు. నీ పాత జీవితం, రోత జీవితం, నీ పాప జీవితం చుట్టేసి ఎడబడేస్తావు, ఊరు బయట పడేసి పోయేసి దాన్ని. ఆ పాత జీవితం అనే పరుపు ఇక నీ జీవితంలో ఉండడానికి వీలేదు. పడే బయట. నువ్వు లేచావు, ఇక నీదంత పనిలే. నువ్వు స్వస్థపరచబడ్డావు, దీవించబడ్డావు, ఆస్వాదించబడ్డావు, రక్షణ పొందావు. ఇక పాత పరుపు నీతో ఉండకూడదు. తీసేయి. మొత్తం చుట్టి నెత్తి మీద పెట్టుకొని పోయినంత దూరం మాట్లాడు. అక్క, సిస్టర్, బెదరు. అప్పుడు అక్కలు ఎవరు ఉండరు, ఆయనే సీనియరు. బిడ్డరా, బెతెస్దా కోనేరు దగ్గరున్న వ్యాధిగ్రస్తులందరిలో సీనియర్ వ్యాధిగ్రస్తుడు ఈయన, సూపర్ సీనియర్. ఈయనకంటే వ్యాధిగ్రస్తులు ఇంకెవరు అంత సంవత్సరం ఇంకపడి ఎవరు లేరు. అందుకే కదా యేసు ఆయన వెతుక్కుంటూ వెళ్ళింది. అంకుల్ 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 ఎట్లా నడుస్తున్నారు మీరు? అంకుల్ మీరా? గంటలు గడిచేలోపే యెరూషలేం అంతా మాట్లాడుకుంది అద్భుతం గురించి. ఈరోజే బెతెస్దా కోనేటి దగ్గర నజరేయుడైన యేసు అనే ఆయన ఒక
భయంకరమైన వ్యాధిగ్రస్తు స్వస్థపరిచాడు. ఒరే నీళ్లు కాదురా, ఆయన స్వస్థపరిచాడు రా, నీళ్లు కాదురా, దూకి కాదు, అసలు అతను లేనాడు పైకి, ఆయన మాట చేత లేపేశాడంట. ఇప్పుడు మనం అంటున్నాము, ఈయనెవరో తెలుసా? ఈ వ్యాధిగ్రస్తుడు ముందు నిలబడుకుంది ఎవరంటే బెతెస్దా కోనేరు నీళ్లే మనిషిగా మారి ముందు నిలబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొట్టను సపట్లు గట్టిగా, ఏసైకి కొట్టు గట్టిగా సపట్లు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కోనేటిలో దిగలేడు కాబట్టి, కోనేటిలోకి రాలేడు కాబట్టి, కోనేరే మనిషి అవతారం ఎత్తి నిలబడ్డాడు అతని ముందు. లే నడువని చెప్పాడండి. వెళ్ళరా, నీళ్ళలో దిగి స్వస్థపరచబడేవాడు కొంతమంది అయితే నోటి మాట ద్వారా స్వస్థపరచబడాడు. ఇతను అందరికి చెప్పుకుంటూ వెళ్తున్నాడు, ఇదిగో నజరేయుడిని యేసును స్వస్థపరిచాడమ్మా, నజరేయుడిని యేసును స్వస్థపరిచాడయ్యా, నజరేయుడిని యేసును స్వస్థపరిచాడయ్యా. 38 సంవత్సరాల ఏడుపయ్యా, 38 సంవత్సరాల జీవితం అయ్యా, 30 అని ఏడొస్తా చెప్తున్నాడు సాక్ష్యం. వెళ్ళారా, బెతెస్దా కోనేరు మీకు ఏం చెప్తుందంటే ఈ రోజున ఇన్ని సంవత్సరాలు కాదు బాధపడుతున్నావా, దిగులు పడద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు నా దగ్గరే ఉండు, కోనేటిలోనే ఉండు, కోనేటి దగ్గరే ఉండు. వస్తాడు ఒకరోజు రక్షకుడు నీ కోసం. నీకేం కాదు, అందరూ మర్చిపోయినా దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీ చెయ్యి పట్టి లేవనెత్తాడు. అప్పుల్లో బాధపడుతున్నావా, ఏం కాదు, అప్పుల్లో నుంచి బయటపడే మార్గం చెప్తాడు నీకు. పిల్లల పెళ్లిల కోసం బాధపడుతున్నావా, ఏం పర్వాలే, దారి చూపిస్తాడు. ఇల్లు కట్టలేకపోతున్నావా, ధైర్యంగా ఉండు, ఇల్లు కట్టే మార్గం దేవుడు చూపిస్తాడు. వాహనం కావాలని ఏడుస్తున్నావా, మౌనంగా ఉండు, దారి చూపిస్తాడు. ఇక్కడే ఉండు, కోనేటి దగ్గరే ఉండు, వస్తాడు ఒకరోజు నీకోసం రక్షకుడు. సలహాలు ఇచ్చి లేవనెత్తాడు నిన్ను. కాబట్టి నాకు ఎవరూ లేరు, అందరూ నన్ను వదిలేశారు అని వేదన పడేవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళకి దేవుడే దిక్కు. ఒకానొక టైంలో నిన్నే వెతుక్కుంటూ వస్తాడు. కృంగిపోవద్దు, దిగులు పడద్దు, ఏడవద్దు, జీవితాలు తీసేసుకుందాం, ఆత్మహత్యలు చేసుకుందాం అని ఎవరు అనుకోవద్దు. ఈ ఆత్మహత్య తలంపులు కలుగు చేస్తున్న సాతాను దురాత్మ శక్తులు ప్రజల్లో నుంచి యేసు నామములో కూలిపోవునుగాక. ఆ బంధకాలు యేసు నామములో తెగిపోవునుగాక. బిడ్డ, దేవుడిని లేపుతాడు. నీతో దేవుడు ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీకు ఆదరణ, నిన్ను పలకరిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను తన దగ్గర చేర్చుకుంటాడు. కోనేటిలోకి చేరుస్తాడు, నేను సంఘంలో చేరుస్తాడు. ధైర్యంగా ఉండు బిడ్డలారా. కాబట్టి నేనేమంటున్నానంటే, ఈ వ్యాధిగ్రస్తుడు 38 సంవత్సరాలు గాడు ఉంటే బిడ్డలారా ఎవరూ పట్టించుకోలేదు, ఏసై పట్టించుకున్నాడు. ఏసై పట్టించుకొని మనతో మాట్లాడాడు ఇంతవరకు. ఈరోజు నీ తీర్మానం ఏంది? ఇంకా ఇక్కడ ఎవరైనా నిరాశల్లో ఉంటే, కోరుకున్నవి జరక్క, అడిగినవి పొందలేక నిరాశ, నిస్పృహ, దుఃఖం, ఏడుపు, కన్నీళ్లు నీ జీవితంలో నిత్య కృత్యమై నువ్వు ఎప్పుడు వేదన పడతా, కృంగిపోతా ఇక్కడికి వచ్చి ఉంటే, ఈ మందిరంలోకి వచ్చి ఉంటే బిడ్డ, ఒంటరితనము చేత నువ్వు వేధించబడతా ఉంటే, ఒంటరితనం అందరూ మాట్లాడకుండా పక్కన పెట్టేస్తే ఒంటరిగా నువ్వు కృంగిపోతా ఉంటే ప్రభు చెప్తున్నాడు, కృంగిపోని అవసరం లేదమ్మా. ఎందుకు కృంగిపోతావు? నేను లేనా, నేనున్నాను కదా. కరుణాగృహంలో ఉన్నావు నువ్వు, బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నావు, నా దగ్గర ఉన్నావు, నేను చూసుకుంటా, నువ్వు దిగులు పడద్దు. ఎందుకు దిగులు పడతావు? ప్రతి దుఃఖాన్ని నేను తొలగిస్తా నీకు, నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈ లోకంలో నేను అందరూ వదిలేశారు కదా, నేనున్నాను కదా. నువ్వు ఆల్రెడీ నా దగ్గరకు వచ్చున్నావు, నా దగ్గరే ఉన్నావు, నువ్వు ధైర్యంగా ఉండు అని ఈరోజు దేవుడు ఒక నిశ్చయమైన వాగ్దానాన్ని బెతెస్దా కోనేటి ద్వారా నిరాశ, నిస్పృహలతో వేదన పడుతున్న వాళ్ళందరికీ ధైర్య పలుకులు చెప్తున్నాడు. యేసు నామములో మన నిరాశలు తొలగిపోవునుగాక, నిట్టూర్పులు ఎగిరిపోవునుగాక, అసమాధానాలు తొలగిపోవునుగాక. భయపడొద్దు, దేవుని కొరకు ఎదురు చూడండి. ఒకానొక దినాన గొప్ప అద్భుతాన్ని మీ కళ్ళతో మీరు చూస్తారు. అక్కడ 38, ఇక్కడ ఎంతకాలమో నాకు తెలియదు, 38 ఏళ్ళుగా అతను ఓపిక పట్టాడండి. అమ్మా 38 ఏళ్ళు ఓపిక పట్టాడు అక్క. ఒక్క నెల ఓపిక పట్టావా? సంవత్సరం ఓపిక పట్టలేవా? 5 సంవత్సరాలు ఓపిక పట్టలేవా? నిలబడలేవా? ఇక్కడే ఉండు, అటు తిరగబాకు, ఇక్కడే ఉండు. నీ జీవితం మరలా వికసిస్తుంది యేసు నామములో. వాడిపోయిన పువ్వు మరలా వికసిస్తుంది. ఆమె అని చెప్పు గట్టిగా. వాడిపోయిన నీ జీవితాన్ని మరలా పరిమళింప చేయగల శక్తి గలవాడు మనం ఆరాధించి ప్రకటిస్తున్న న్యాయాధిపతి అయిన యేసు. కొట్టు చప్పులు గట్టిగా యేసైకి. గొంతు లేచినప్పుడు చప్పులు కొట్టాలి ఆటోమేటిక్గా. ఆరోనా కొట్ట. యేసు రక్తమే జయం కలుగును గాక. ప్రార్థన చేసుకుందామా? లాస్ట్ మాట బిడ్డలారా, అందరూ ఆ కోనేరులో దిగి స్వస్థపరచబడుతున్నప్పటికీ దిగడానికి వీలు లేని అనారోగ్యం తనకుంది. పిల్లరా, అతను అసలు పొరపాటు లేయలేడు, దిగలేడు.
అందుకని బెతెస్దా కోనేరే మానవ రూపం దాల్చి తన ముందుకు ప్రతిరూపమై నిలబడింది యేసయ్య రూపంలో. నీవు లేచి నీ పరుపు నడుము అని చెప్పింది. 38 ఏళ్ల ఒంటరితనం, 38 ఏళ్ల దుఃఖం, 38 ఏళ్ల నిట్టూర్పు, కన్నీళ్లు రెప్పపాట్లు ఎగిరిపోయినాయి. అతని జీవితంలోకి నిత్యానందం ప్రవేశించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇందు మూలంగా ఒకటే మాట మీకు చెప్తున్నా నేను, వినండి. ఇందు మూలంగా లాస్ట్ మాట ఏంటంటే, కోనేరు దేవుని మందిరం, దేవదూత దైవజనుడు, నీళ్లు కదిలించుట అంటే వాక్యం బోధించటం, కదిలించబడిన నీళ్ళ సౌండ్ వినడం అంటే వాక్యాన్ని విన్న వెంటనే లోబడిన వెంటనే అలా జీవించడానికి తీర్మానించుకున్నవాడు మొట్టమొదటి దిగినట్లు లెక్క. అలా ఎవరైతే తమ జీవితాలు చక్కదిద్దుకుంటారో ఇప్పుడే ఆయన సమయంలో నిశ్చయముగా ఎట్టి వ్యాధి గలవారైనా స్వస్థపరచబడి దేవుని మందిరంలో నుంచి బయటికి వెళతారు యేసు నామములో. కాబట్టి ఈ లోకం చేత మరవబడిన వారు, బంధువుల చేత వెడనాడబడిన వారు, అందరి చేత తిట్టించుకుంటున్న వాళ్ళు, అందరి చేత దూషించబడుతున్న వాళ్ళు, బిళ్ళరా ఎవరైనా ఉంటే ఈ బెతెస్దా కోనేరు దగ్గరకు వచ్చి, యేసు క్రీస్తు వారి దగ్గరకు వచ్చి దేవుని మందిరం దగ్గర పడుండు. వచ్చిన వెంటనే బాగోలు కోరుకోబాకు. నీళ్లు కదులుతాయి, దిగాలి. ఒకవేళ ఒకసారి కాకపోయినా ఇంకోసారి కాకపోయినా నీవు ఇక్కడే ఉండాలా, కోనేటి దగ్గర పడి ఉండు. అవసరం అయితే పరుపు తెచ్చుకో, ఇక్కడే పడుకో, ఇక్కడే పడుకోవాలా అయ్యా? అట్టయితే పరుపు తీసుకో, సార్ చెప్తున్నాడు. ఏడే అట్ట కాదమ్మో. సంఘంలో, మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని భక్తిలో ఇక్కడే పడుంటే ఒకరోజు వస్తుంది. ఒకవేళ నువ్వు నీళ్ళలో దూకలేకపోయినా కోనేరే మనిషి అవతారమే తిని దగ్గరకు వస్తాడు యేసు నామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. వదలడు, విడవడు. నిరీక్షణతో నువ్వు నిలబడి ఉంటే పడి ఉన్న నీ దగ్గరికి ఒకానొక దినాన సంపూర్ణ స్వస్థత వెతుక్కుంటూ వస్తుంది, విడుదల వెతుక్కుంటూ వస్తుంది, ఆశీర్వాదం వెతుక్కుంటూ వచ్చి నిన్ను తట్టి లేపతాది యేసు నామములో. కృంగిపోయినా యేసయ్య దగ్గరే ఉండు, నిరాశలతో ఉన్నా యేసయ్య దగ్గరే ఉండు. ఆవేదన గురైపోయి ఇక నాకు జీవితం అయిపోయిందన్నా కోనేటి దగ్గరే పడుండు. ఒకరోజు వస్తుంది, నా ప్రభు అయిన యేసయ్య నన్ను చెయ్యి పట్టి లేవనెత్తతాడు యేసు నామములో. ఒకరోజు వస్తుంది, మనం 2 ఎకరాల మందిరం కడతామని ఆమేన్ చెప్పు. 1000 మంది విశ్వాసులు మన కళ్ళతో మనము చూస్తాము. ఇది కోనేరులో ఉన్న దేవుని శక్తి. ప్రభు ఆ రీతిగా మన ఆశలు తీర్చి నెరవేర్చి నడిపించి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.